హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇట్లా షోల్డర్ దగ్గర సివిల్ హ్యాండ్స్కి బఫ్ ఎలా పెట్టాలనేది ఇప్పుడైతే చూద్దాం. ఇది మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజు. ఇది బోట్ నెక్ పెట్టేసి ఈ విధంగా సివిల్కి పైపింగ్ వేసేసాను. షోల్డర్ దగ్గర నుంచి మనకి లోతు ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం నేను పైపింగ్ వేసేసి సేమ్ వైట్ కలర్ పైపింగ్ వేసానండి. ఇదైతే ఒక 3 ఇంచెస్ అదే వెడల్పుతో, పొడవు వచ్చేసరికి చాలా తీసుకున్నానండి. మనకి ఎంత కావాలంటే అంతైనా తీసుకోవచ్చు. పొడవు వచ్చేసరికి నేను 3 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసి పీకో అనేది ఇటు సైడు అటు సైడు రెండు పక్కల పీకో అనేది చేపించాను. తర్వాత దీన్ని ఒక హాఫ్ ఇంచ్ 6 ఇంచ్ వదిలేసి ఈ విధంగా ఫీల్స్ పెట్టాలి. చూడండి, నేను మిషన్ పైన ఇక్కడ చూపిస్తున్నట్లుగా నిదానంగా ఒక హాఫ్ ఇంచ్ లక్కన మొత్తం కుచ్చులు పెట్టాలి. ఈ విధంగా ఇట్లా కుచ్చులు పెట్టారంటే ఇది పీకో చేపిస్తేనే బాగా వస్తుందండి, లేకపోతే అస్సలు బారాదు. మనం మిషన్ పైన కుడితే అస్సలు బాగోదు. పీకో అనేది ఖచ్చితంగా అనేది చేపిస్తేనే ఇది బఫ్ లాగా అనేది, చూడండి, మనము కుచ్చులు పెడతా ఉంటేనే ఏ విధంగా బఫ్ అనేది వస్తూ ఉందో చూస్తున్నారు కదా, ఇలా అనేది వస్తుంది. ఇది బ్లౌజ్లో హ్యాండ్స్కి ఇచ్చిన క్లాత్తోనే నేను ఇలా అయితే చేశానండి. హ్యాండ్స్ని కట్ చేయలేదు కదా, హ్యాండ్స్ని కట్ చేయకుండా హ్యాండ్స్కి ఉండే క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్కి, దాంతో ఈ విధంగా అయితే కుట్టాను. ఈ విధంగా చాలా కుచ్చుళ్ళు అనేది చాలాగా రెడీ చేసుకోవాలి. చాలా పెద్దదిగా అనేది ఇలాగా నిదానంగా కుచ్చులు పెట్టుకుంటా వెళ్ళాలి. ఇట్లా కుచ్చులు పెట్టి మొత్తం ఈ విధంగా కుచ్చులు పెట్టేయాలండి. మనం ఎంతైతే క్లాత్ పొడవుగా తీసుకుంటాం కదా, 3 ఇంచెస్ వెడల్పున చాలా పెద్దదిగా అయితే కట్ చేశానండి నేను. ఇట్లా కట్ చేసిన దాన్ని మొత్తం ఫీల్స్ అంటే రెండు హ్యాండ్స్కి 2 సివిల్స్ కావాలి కదా, 2 హ్యాండ్స్కి చూడండి, ఇటుపక్క ఒకటి, అటుపక్క షోల్డర్కి ఒకటి, ఇటుపక్క షోల్డర్కి, అది 2 లైన్స్ పెడుతున్నాం కదా మనము. అందుకనేసి మనం చాలా పెద్దదిగా రెడీ చేయాలి దీన్ని. ఇలా రెడీ చేసిన ఫీల్స్ని కుచ్చులను మొత్తం ఈ విధంగా మనము ఎక్కడైతే లాస్ట్లో కుట్లు వేసే దగ్గర నుంచి ఇలాగా చూడండి, చివరి నుంచి స్టార్ట్ చేసి ఈ లాస్ట్ వరకు అయితే కుట్టుకోవాలి. లోపల మనం ఏదైతే కుచ్చులు పెట్టేటప్పుడు కుట్టేసి ఉంటామో ఆ కుట్టు పైనే ఇప్పుడు మనం వేసే కుట్టు కూడా మళ్ళీ వేయాలండి. అంతేగాని ఇట్లా పక్కకి అట్లా పక్కకి అనేది అస్సలు పెట్టకూడదు. కుచ్చుళ్ళు అనేది కొంచెం సరిగ్గా చూసుకొని పక్కకి ఇట్లా జరుపుకుంటూ నిదానంగా ఈ విధంగా అయితే కుట్టు వేయాలి. చూడండి, నేనైతే ఎలా వేస్తున్నానో అలానే వేయాలి. చూడండి, నేను వేలతో పక్కకు జరుపుకుంటూ ఇట్లా కుచ్చుళ్ళు అనేది పైకి వచ్చేస్తాయండి. సూదికి అడ్డం పడుతూ ఉంటాయి. ఇట్లా అడ్డం పడకుండా నిదానంగా వేళ్ళతో మనము ఇట్లా పక్కకు జరుపుకుంటూ, నేనైతే ఎలా జరుపుతున్నానో చూడండి, ఇలా జరుపుకుంటూ లాస్ట్ చివరి వరకు అనేది ఇలాగా కుట్టేసేయాలి. మొత్తం చూడండి, ఇలాగ మొత్తం కుట్టేసేయాలి. ఇలాగంతా కుట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది కదా, చివరికి వచ్చేసరికి ఎండింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడ లాస్ట్కి అయిపోయింది కాబట్టి ఇక్కడ కట్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ అనేది మళ్ళీ పెట్టాలి. ఇలాగ ఇప్పుడు ఒక లైన్ అనేది పెట్టేసాం. దీని పక్కనే ఆనుకొని ఒక హాఫ్ ఇంచు వదిలేయాలండి. హాఫ్ ఇంచు వదిలేసి తర్వాత మళ్ళీ ఇంకొక కుచ్చు అనేది పెట్టాలి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను అలాగా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకటి పెట్టాం కదా, దాని పక్కనే లేదా 1 ఇంచ్ అయినా వదిలేసి ఇంకొకటి కూడా పెట్టాలి. ఇటు పక్కకే పెట్టాలి, అటు పక్కకు మన క్లాత్ లేదు కాబట్టి ఈ షోల్డర్ పై నుంచే ఇలాగే పెట్టాలి. చూడండి, ఈ విధంగా ఇది కూడా కొంచెం పక్కకి వేళ్ళతో జరుపుకుంటూ కుచ్చుళ్ళని నిదానంగా అనేది పెట్టుకోవాలి. లేకపోతే మనం కుచ్చులు పెట్టేటప్పుడు చాలా ఫాస్ట్ కుట్టామంటే అది లోపలికి సూదిలోకి అనేది వెళ్ళిపోతుందండి. ఆ పీకో చేసాం కదా మనం ఆల్రెడీ, ఇది బఫ్ లాగా కొంచెం చిన్న ఫ్లవర్ లాగా అనేది వచ్చింది కాబట్టి లోపలికి అనేది వెళ్ళిపోతాయి. చూడండి, కుట్టిన తర్వాత ఎంత బాగా వచ్చిందో బఫ్ అనేది షోల్డర్కి. ఇలాగా మొత్తం అనేది కుట్టేసేయాలి. చూడండి, నేను కుట్టేశాను. నేను 2 పక్కల అనేది కుట్టానండి. ఇటు సైడ్ కూడా అలానే కుట్టాను. నెక్స్ట్ ఇటు పక్క కూడా సేమ్ అలాగే 2 పక్కల షోల్డర్కి నేను బఫ్ అయితే కుట్టేశాను. చూడండి, ఫ్లవర్స్ లాగా ఎంత బాగా వచ్చిందో కదా. తర్వాత దీన్ని ఇలా వచ్చిన దాన్ని
ఈ రెండింటిని ఇట్లా రెండు షోల్డర్స్కి మనం ఏ విధంగా అయితే హ్యాండ్స్ని జాయిన్ చేస్తామో హ్యాండ్స్ ఉన్నప్పుడు సేమ్ అలాగే జాయిన్ చేయాలి. మనం ఆల్రెడీ ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి లూజ్ అన్నట్టుగా ఇట్లా మార్కింగ్ దగ్గర నుంచి ఇంకా కిందకి నడుము లూజ్కి ఎంత ఉంటుందో ఆ నడుము లూజ్ వరకు కింద వరకు కుట్టి వేసేస్తాం కదా, సేమ్ అలానే మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే కుట్లు వేస్తామో అలాగే దీనికి కూడా సేమ్ అలానే వేసేయాలి. ఎలాంటి మార్పు అనేది ఉండదు. చూడండి వేసిన తర్వాత హ్యాండ్స్ ఎలా వచ్చాయి అనేది. మరి అంత సివిల్ అనేది కొంచెం హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ అవుతుంది. ఇదైతే చిన్నగా ఉంది చూడండి. చాలా బాగా వచ్చింది బఫ్ అనేది. ఎంత బాగుందో కదా. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూడండి ఫైనల్ లుక్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది.